నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పట్టణంలోని లార్జ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహానికి పలువురు రాజకీయ నేతలు, ప్రజా సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి, తాడికొండ నియోజకవర్గ అభ్యర్థి మేకతోటి సుచరిత, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీమతి విడుదల రజని, ప్రతిపాడు వైసీపీ అభ్యర్థి బాలసాని కిరణ్ కుమార్, కొరివి వినయ్ కుమార్, ఎంఆర్పీఎస్ నాయకులు, మాలల ఐక్యత సేవా సమితి నాయకులు, పలు ప్రజా సంఘాల నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. స్వామ్యాన్ని మరి స్వప్నించినటువంటి వ్యక్తిగా మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని కీర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు 0% ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల్లో, స్త్రీల్లో పెద్దలు సూర్యుడి పార్టీ సభాధ్యక్షుడు మేధావి గారు దళిత సంఘాలకి ఈరోజు ప్రపంచ యువకులుగా ఉండి బహుజన పార్టీలో పోటీ చేస్తూ ఉపాధి పొందుతూ ఉన్నాము. అలాగే మనతో పాటు ఇంకా విలేజెస్ లో కానీ వెనకబడిన రాష్ట్ర ప్రదేశాలు ఈ రోజున మరి అంబేద్కర్ గారి మరి చరిత్రలో రోజు రోజుకి ఈ యొక్క కార్యక్రమాలు. నమస్కారం. ఈరోజు మా ఇళ్ళ దైవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నటువంటి భారతదేశ ప్రజలే కాదు, ప్రపంచ దేశాల అందరికీ కూడా అంబేద్కర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రపంచ మేధావి, మన రాజ్యాంగ ప్రదాత అయినటువంటి అంబేద్కర్ గారికి మరి ఈ సంవత్సరం మన గౌరవ ముఖ్యమంత్రి గారు విజయవాడ నగరంలో అత్యున్నత స్థానాన్ని కల్పించి సమున్నతంగా నిలబెట్టినటువంటి ప్రతి ఒక్క దళితులకు తెలిసిందే. అటువంటి విజయవాడలో భారత రాజ్యాంగ స్ఫూర్తి విధంగా నిన్న ముఖ్యమంత్రి గారి మీద రాళ్ళదాడి జరగడం అన్నది నిజంగా చాలా దురదృష్టకరమైనటువంటి. ఎందుకంటే మనకిచ్చినటువంటి రాజ్యాంగంలో మన అంబేద్కర్ గారు చెప్పారు తప్పితే ఏ విధమైనటువంటి హానికరమైనటువంటి అంశాన్ని కూడా ప్రోత్సహించమని ఆయన తెలియజేయలేదు. కానీ అలాంటి పరిస్థితుల్లో నిన్న జరిగినటువంటి రాళ్ళదాడిని మేమందరం కూడా తీవ్రంగా ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహం సాక్షిగా ఖండిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్య జీవితంలో ఏ విధమైనటువంటి హింస ఉండకూడదు అన్నది ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నాం. ప్రజాక్షేత్రంలో నాయకులు, ప్రజల దేవుడుగా మనకు ఎన్నికల సమరం జరుగుతుంది. ప్రతి 5 సంవత్సరాలు ప్రజలు ఎవరైతే బలపరుస్తారో, ప్రజలకు ఎవరు సంక్షేమం అందిస్తారో వాళ్ళనే ప్రజలు ఎన్నుకుంటారు తప్పితే హింస చేసి ఆ నాయకుల్ని గాడిపరిచి వాళ్ళను భౌతికంగా ఏ విధంగా ఉండకూడదు అనేటువంటి సభ్య సమాజం ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. ఇంకా సానుభూతి తెలియజెప్పాల్సింది ఎవరు జరిగినా కానీ సానుభూతి చెప్పాల్సినటువంటి ప్రతిపక్షం వాళ్ళు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీల అభ్యర్థిని శ్రీమతి గల్లా మాధవి పార్టీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోవెలముడి రవీంద్ర నాని, తెలుగుదేశం సీనియర్ నాయకురాలు పానకాల వెంకట మహాలక్ష్మి, చెంబేటి మణికుమారి, బి లక్ష్మి, గురువమ్మ, బి రమణమ్మ, జి శారద, ఎస్కే ప్రవీణ్, ప్రమీల మరియు డ్వాక్రా సాధికార సంస్థ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి నవమిలాన్ గుంటూరు తదితరులు పాల్గొన్నారు.
సమాజంలో కులమత ఆశా జ్యోతిగా ఆయన సేవలు అవిశ్వసనీయంగా నిలిచాయి. అయితే స్వతంత్ర భారతావనిలో తొలి న్యాయవాది భారత రాజ్యాంగ ప్రధాత అయిన అంబేద్కర్ గారి పోలీసు వారికి సహకరించండి. ట్రాఫిక్ ఈ సెంటర్ లో అంతరాయం కలగనివ్వకండి. మరి కొద్ది క్షేపం. విద్యను నమ్ముకుంటే శిఖరాగ్రహానికి చేరటం కష్టమేమి కాదని అంబేద్కర్ నిరూపించారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ అంబేద్కర్ ఆశయాలను సాధించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది అని గుంటూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. దుగ్గిరాల మండలంలోని పెదవడ్లపూడిలో కూటమి పార్టీల కార్యాలయాన్ని డాక్టర్ పెమ్మసాని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల్ని ఆయన కలుసుకున్నారు. అనంతరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా పెదవడ్లపూడిలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అంబేద్కర్ బాటను అనుసరించడం అంటే అది ఒక బాధ్యతాయుతంగా చేపట్టి 10 మందికి స్ఫూర్తిగా నిలవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు యాళ్ల శివరామయ్య, మండల పార్టీ అధ్యక్షులు తోట పార్థసారథి, టీడీపీ రాష్ట్ర తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ జవ్వాది కిరణ్ చంద్రు, బీజేపీ రాష్ట్ర మీడియా కో-కన్వీనర్ పాతూరి నాగభూషణం, క్లస్టర్ ఇన్ఛార్జి మాదాల రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. జోహార్ బిఆర్ అంబేద్కర్. జోహార్ బిఆర్ అంబేద్కర్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాళ్ల దాడి చేయడం అమానుష చర్య అని జెడ్పీటీసీ సభ్యురాలు దాసరి కత్తిరేనమ్మ, మైనార్టీ సెల్ అధ్యక్షులు హబీబుల్లా తెలియజేశారు.
జగన్పై దాడికి నిరసనగా ఫిరంగిపురం మండలం వేములూరుపాడు గ్రామంలో శనివారం రాత్రి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక ఈ విధంగా దాడికి పాల్పడటం అతి హేయమైన చర్య అని తెలియజేశారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. జై జగన్ 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 వర్ధమాన కథలోను నాయకత్వం మేళంగారి ఈ రోజు నిరసన తెలపడం కోసం ఈ రోజు ఆపడం జరిగింది. గారు కావచ్చు, ఆర్టీఓ గారు కావచ్చు, వచ్చి మాకు సమాధానం చెప్పాలా. చెప్తే గాని మేము ఈ రాష్ట్ర లోకం మేము ఇరమంచం. ఎందుకంటే ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నావా, రూలింగ్ ఉన్నావా? మా జెడ్పీటీసీ గారు, మన మండలం జెడ్పీటీసీ గారు కూడా, సత్యనారాయణ గారు కూడా మాకు సపోర్ట్ చేయడానికి వచ్చారు. మా గ్రామానికి మేము ఖచ్చితంగా చెప్పిన దాకా కూడా కలెక్టర్ గారు కావచ్చు, ఆర్టీఓ గారు కావచ్చు, లేదా పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఏదైనా వాగ్దానం ఇచ్చిందాక రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి బలసాని కిరణ్ కుమార్ ప్రతిపాడు పెద్దనందిపాడు గ్రామాల్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బలసాని మాట్లాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని స్ఫూర్తిగా తీసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్దనందిపాడు మండల కన్వీనర్ షేక్ కాసిం ఫీరా, జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షులు చెరుకూరి సాంబశివరావు, డైరెక్టర్ పిల్లి మేరీ, నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన బడుగు బలహీన వర్గాలకి మన రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సామాజిక న్యాయం కోసం ఏదైతే చేస్తున్నారో ఆ సామాజిక న్యాయాన్ని కూడాను, అలాగే ప్రతి చోట సమానత్వం ఉన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాగా రచించినటువంటి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు ఆయన ఏదైతే చేశారో దాన్ని చేతల్లో చూపించినటువంటి ఏకైక వ్యక్తి ఎవరు? మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అవునా కదా? ఏదైతే చేస్తున్నారో అంబేద్కర్ గారు ఏదైతే చెప్పారో దాన్ని చేతల్లో చూపించినటువంటి ఏకైక వ్యక్తి మన ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి మన నాయకుడిని మళ్ళీ కూడా ఏమవుతుంది నేనేం భయపడ. సో అలాగే మనకి వెన్నెల్లుగా ఉండి ఎప్పుడు కూడాను ఆయన ఇచ్చిన స్ఫూర్తితో మనందరం కూడా నడవాలని, ఆ మహనీయుడు అడుగుజాడలు అందరూ కూడా నడిచి మనం కూడా ఉన్నత స్థాయిలోకి రావాలి. మనం కూడా మన యొక్క హక్కుల గురించి మనం తెలుసుకొని ఇంకా పోరాటం చేసి ఇంకా ఉన్నత సేవాశక్తి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133 జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పెదనందపాడు మండల గ్రామంలోని తులసి హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సేవాశక్తి ఫౌండేషన్ నిర్వాహకులు కొమ్మినేని గోపి మాట్లాడారు. సేవాశక్తి ఫౌండేషన్ ద్వారా గత 7 సంవత్సరాల నుంచి బడుగు బలహీన వర్గ పేదలకు ఉచితంగా ఎన్నో సేవలు అందించామని తెలియజేశారు. ఈ శిబిరంలో వైద్యంతో పాటు ఉచితంగా 1 నెల రోజుల పాటు మందులు అందజేసి రోగులకు భోజన సౌకర్యాలు కల్పించామని తెలిపారు. గత 7 సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తున్నామండి. పేద ప్రజలకి మేము చేసే కార్యక్రమాలు అందాలని చెప్పి
ఇది చేస్తాం. గత 7 సంవత్సరాల నుంచి చేస్తున్నామని చెప్తున్నారు. మీరు ప్రతి సంవత్సరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగానే చేస్తున్నారా, లేకపోతే ఎప్పుడు ప్రజలకు అవసరం అనిపిస్తే అప్పుడు చేస్తున్నారా? ప్రతి ఎవరైతే మన స్వాతంత్ర సమరయోధులు ఉన్నారో వాళ్ళ వర్ధంతులకు కానీ జయంతులకు కానీ ఇలాంటివి చేస్తూ ఉంటాము. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో, ఎవరైతే మామూలుగా ఆర్థికంగా ఇదే ఉన్నారో వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి మా వంతు సాయంగా మెడికల్ క్యాంపుల్లో ఇచ్చేసి వాళ్ళకి ఉచితంగా ట్యాబ్లెట్లు ఇవ్వడం కానీ, లేదా బట్టలు పంచడం కానీ, మరియు భోజన కార్యక్రమం కానీ ఇలాంటివి ఇచ్చేసి మా వంతు ఎంతో కొంత పేద ప్రజలకు సాయం చేయాలనే ఉద్దేశంతో ముందుకు నడుస్తాం. అంతేకాకుండా స్వాతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చిరస్థాయిగా ప్రజల మనసులో గుర్తుంచుకునే విధంగా చేయడం మా ముఖ్య ఉద్దేశం. సీఎం జగన్ పై జరిగిన దాడిని ఖండిస్తూ రాజకీయంగా ఎదుర్కోలేక ఆయనను అంతమొందించే ప్రయత్నం జరుగుతుందని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. చంద్రబాబు ప్రేరణతోనే గత ఎన్నికల్లో ఇప్పుడు దాడులు జరిగాయని, సీఎం జగన్ కు బ్లాక్ క్యాట్స్ సెక్యూరిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దుర్మార్గుడు సైకో జగన్మోహన్ రెడ్డిని రాళ్లతో కొట్టమని నిన్న మధ్యాహ్నం తుళ్లూరులో చంద్రబాబు చెప్పారని, కులోన్మాదంతో ముదిరిపోయిన తెలుగు తమ్ముళ్లు చంద్రబాబు మాటలు విని సీఎం జగన్ ను చంపడానికి ప్రయత్నించారని, విజయవాడ నడిబొడ్డున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పారన్న కక్షతో కొన్ని వర్గాలు కలిపి జగన్మోహన్ రెడ్డిపై దాడి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు గొర్ల శ్రీను, మెండ చంద్రపాలు, వల్లూరుపల్లి సుధాకర్, మహిళా అధ్యక్షురాలు మాదాసు వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఒప్పుకుంటాం. ఈరోజు అంబేద్కర్ గారి జయంతి అయితే నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద గురి చూసి నవరగాంతాన్ని కొట్టాలని ఒక ప్రయత్నం చేశారు. ఆ దేవుడి ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు నాకున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేక, జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఏమీ చేయలేక 10 సర్వేలు చేస్తే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఉన్నటువంటి నీతి నిజాయితీతో ఉన్నటువంటి సంస్థలో 9 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి 125 పైన అసెంబ్లీలు, 20 పైన పార్లమెంట్లు వస్తాయని చెప్తుంటే రాజకీయంగా నిరుద్యోగులైనటువంటి కొంతమంది వెధవలు, రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని తట్టుకోలేనన్నటువంటి కొంతమంది వెధవలు, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డులో పెట్టారన్నటువంటి కక్షతో కొన్ని వర్గాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసాయని చెప్పి నేను భావిస్తున్నాను. డెఫినెట్గా అంత దమ్ము ధైర్యం ఒక ముఖ్యమంత్రి మీద దాడి చేయాలి అంటే ఆ రకంగా ఒక ముఖ్యమంత్రి ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడనటువంటి పరిస్థితి ఉందంటే దీని వెనక చాలామంది పెద్దలు ఉన్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి ధైర్యం కావచ్చు. వాళ్ళు గుంటూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు చెప్పాడు, నేను చూసా, జగన్మోహన్ రెడ్డిని రాళ్లతో కొట్టమని చెప్పి నిన్న మధ్యాహ్నం చెప్పాడు. అతను తుళ్ళూరులో వీడియోస్ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డిని రాళ్లతో కొట్టండి, దుర్మార్గుడు సైకో, అతని మీద రాళ్లతో దాడి చేయండి అని చెప్పి నిన్న మధ్యాహ్నమే మరి చంద్రబాబు చెప్తే ఈ పచ్చ కుక్కలు, ఈ తెలుగు తమ్ముళ్ళు, కులాన్మాదంతో ముదిరిపోయినటువంటి పిచ్చి పరాకాష్ఠకు ఎక్కినటువంటి కొంతమంది వ్యక్తులు చంద్రబాబు మాటలు విని జగన్మోహన్ రెడ్డి గారిని చంపడానికి అది ఒక రాయి ఇసిరితే వచ్చి అంత ఫోర్స్గా ఒకళ్ళకి తగిలి పక్కన ఉన్నటువంటి ఎల్లంపల్లికి తగిలి ఈయనకేమో నుదురు మీద చిట్లి ఇటువంటి దుర్మార్గపు మాటలు. ఈరోజు చంద్రబాబు ప్రేరణతో జగన్మోహన్ రెడ్డి గారి మీద గత ఎన్నికల ముందు దాడి జరిగింది, ఈ ఎన్నికల ముందు దాడి జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన్ని అంతమొందించాలన్నటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. ఆయనకి బ్లాక్ క్యాట్ సెక్యూరిటీ ఇవ్వాల్సిందే. పనికి మాలినటువంటి వెధవలకు ఇస్తున్నారు. బ్లాక్ క్యాట్ పనికి మాలినటువంటి వెధవలు 420 వాళ్ళకి ఇస్తున్నారు. వై సెక్యూరిటీ అని చెప్పి బ్లాక్ క్యాట్ అని చెప్పి ఈ చంద్రబాబుకి ఎందుకు, రోగ్గుకి
సావటానికి ఇంకో 2 ఏళ్లకు 4 ఏళ్లకు సిద్ధం. కృష్ణా జిల్లా గుడివాడ తెలుగుదేశం పార్టీ ప్రజావేదికలో టీడీపీ ఇన్ఛార్జి వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాము మాట్లాడారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ సంస్కరణలు ఆద్యుడని, బడుగు బలహీన వర్గాలు దళితుల సంక్షేమం కోసం పోరాడిన యోధుడు అంబేద్కర్ అని తెలిపారు. దేశ ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వంతో పాటు సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమన్వయం చేకూర్చేందుకు కృషి చేసిన రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు దింట్యాల రాంబాబు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరూ దయచేసి 2 నిమిషాలు అక్కడ మన జీవితాల్లో వెలుగు నింపిన అతి ముఖ్యమైన నాయకుడికి మనం నివాళులు అర్పిస్తున్నాం. ప్రతి ఒక్కరూ దీని మీద ధ్యాస పెట్టాల్సిందిగా కోరుతున్నాం. మనం 2 నిమిషాల తర్వాత మనం ఇష్టం వచ్చి మాట్లాడుకోవచ్చు. మిమ్మల్ని అందరూ ప్లీజ్ దయచేసి ఇక్కడ దృష్టి పెట్టండి. మనకి రాజ్యాంగం ప్రసాదించిన వ్యక్తి, అలాగే మనం పూర్తిగా స్వేచ్ఛగా చేయగలిగేట్టుగా మనకు అన్ని హక్కులు ఇచ్చిన వ్యక్తి. ఇంతకు ముందు భయంకరమైన రాజ్యాంగం నుంచి మనం ముందుకు వచ్చి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో మనం స్వేచ్ఛగా బతుకుతున్నాం. మొదటి వరకు అందరి మహానుభావుడికి మనం ఇచ్చే నివాళి ఒక్కరోజే ఇస్తున్నాం. ఆ ఒక్కరోజులో కూడా మా అయితే అడగంటుంటుంది. అందరినీ ఇక్కడ శ్రద్ధగా పెట్టమని చెప్తున్నాను. ప్లీజ్ దయచేసి ఈ ఒక్కరోజు మాత్రం దయచేసి నిజంగా నివాళులు అర్పించండి. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ మాట్లాడుతున్నారని మీరందరూ కూడా మీరు ఇక్కడ శ్రద్ధ పెట్టి చూడాల్సిన మాట్లాడుతున్నాం. జగన్మోహన్ కూడా సరిగ్గా అందరం ఈ రోజు అతి ముఖ్యమైన రోజు. ఎందుకంటే ఆయనే పుట్టకపోతే నిజంగా అలా మనం ఆలోచించుకుంటేనే చాలా దారుణంగా ఉంటుంది. అలాంటి వ్యక్తిని మనం స్మరించుకుందాం. మన పండగ వాతావరణం నెలకొంది. మన ప్రజావేదికలో ఈరోజు బాబు సాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా గుడివాడ పట్టణ భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు పట్టణ అధ్యక్షులు ఎర్రపోతు అర్జున్ ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు గుత్తికొండ రాజబాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. వారు మాట్లాడుతూ ఆయన రాజ్యాంగ నిర్మాతగా, కేంద్ర మంత్రిగా ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తు చేస్తూ ఆ మహనీయుని దయ వలన దేశ ప్రజలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాన్ని తెలియజేయగలుగుతున్నారని, ప్రజలందరూ ఆయన అడుగుజాడల్లో ముందుకు నడవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అంగడాల సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా భారతదేశానికి వారు చేసిన సేవలు, స్వతంత్ర భారతావనిలో స్వతంత్రం కోసం చేసిన కృషి, భారతదేశ ప్రజల హక్కుల పరిరక్షణకై వారు రచించిన రాజ్యాంగం, అదేవిధంగా పేద పొడుగు వర్గాలకి ఆయన చేసిన రక్షణ అవన్నీ కూడా మనకి గుర్తుకొస్తాయి. అంబేద్కర్ గారు చిన్న వయసు నుండి కూడా అభ్యుదయ స్వభావంతో హిందూ మతం మీద అభిమానంతో ఉన్నారు. మతం మార్గం అనేది ఆయన తీవ్రంగా వ్యతిరేకించేవారు. అదేవిధంగా పాత రాజ్యాంగాన్ని రచించి విస్తృతమైన కోణంలో రచించి దేశ ప్రజలకి, ప్రభుత్వానికి ఉన్న స్వేచ్ఛని, హక్కుల్ని కాపాడడానికి ఆయన అటువంటి కృషి చేశారు. ఈరోజు ఏదైతే రాజకీయ పార్టీలు ఉన్నాయో, రాజకీయ నాయకులు ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలేసి సిద్ధాంతం ఖండిస్తున్నారు. కానీ ఆయన యొక్క సిద్ధాంతాలని, ఆయన యొక్క రాజ్యాంగ స్ఫూర్తిని ఏ పార్టీ పాటించట్లేదు. సమాజంలో అంటరానితనం కానీ, కుల వివక్ష కానీ, మరి వేడుని కొన్ని టైంలో కూడా మరి ఆ మహానుభావుడు ఉన్నత విద్యని అభ్యసించి, అలాగే కేంద్రంలో కూడా వివిధమైనటువంటి మంత్రి పదవులు కూడా నిర్వహించడం అనేది
మరి ఆయన యొక్క కృషికి పట్టుదలకి మనం నిదర్శనంగా చెప్పుకోవచ్చు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మరి మనకు కూడా ఒక రాజ్యాంగం ఉండాలని చెప్పి మరి ఆ రోజున కేంద్ర ప్రభుత్వం ఒక రాజ్యాంగ కమిటీని ఏర్పాటు చేయటం, ఆ కమిటీలో మిగతా సభ్యులు ఉన్నా కూడా అంబేద్కర్ గారు కీలక పాత్ర పోషించి రాజ్యాంగం యొక్క రూపకల్పనలో ఆయన ప్రముఖ పాత్ర వహించడం అనేది జరిగింది. మరి ఆయన రూపకల్పన చేసిన ఈ రాజ్యాంగం ప్రపంచంలో 2 దేశాలు మరి ప్రజాస్వామ్యంగా అతిపెద్ద దేశాలు అమెరికా ఒకటి, మన భారతదేశం ఒకటి ఉండటం జరిగింది. అమెరికా యొక్క రాజ్యాంగం దృఢ రాజ్యాంగంగా మరి నిర్మించడం జరిగింది. అలాగే మన రాజ్యాంగాన్ని జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నానికి నిరసనగా మైలవరం నియోజకవర్గంలో ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేస్తున్న మైలవరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతిరావు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా తిరుపతిరావు మాట్లాడారు. దుష్టుడు, దుర్మార్గుడు ఈ చంద్రబాబు నాయుడు చేసేటువంటి కుట్రలు, కుతంత్రాలు ఇకపై చెల్లవని తెలిపారు. త్వరలోనే చంద్రబాబుకు రాజకీయ సమాధి కడతామని అన్నారు. దమ్ము ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప ఇలాంటి పిరికి పంద చర్యలు కాదని అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలు మరలా జరగకుండా చూడాలని, నిందితుల్ని పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం చేసిన వారిని వెంటనే, జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం చేసిన వారిని వెంటనే, జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం చేసిన వారిని వెంటనే వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం చేసిన వారిని వెంటనే, జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం చేసిన వారిని వెంటనే, జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం చేసిన వారిని వెంటనే వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం చేసిన వారిని వెంటనే, జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం చేసిన వారిని వెంటనే, జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం చేసిన వారిని వెంటనే దేశంలో సామాజిక, రాజకీయ, ఆర్థిక, ఆధ్యాత్మిక వ్యవస్థలకు దిక్సూచి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేటలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఆదివారం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంటరానితనానికి వ్యతిరేకంగా అంబేద్కర్ చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని తెలిపారు. సంఘ సంస్కర్త, రాజకీయవేత్తగా ఆయన దేశానికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల జీవితాలలో వెలుగులు నింపారని ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ తుమ్మల ప్రభాకర్, పట్టణ అధ్యక్షులు ఆకుల శ్రీకాంత్, బాజీ, కౌన్సిలర్ పాకలపాటి సుందరయ్య, నాయకులు గంటెల భాగ్యలక్ష్మి, గుడపాటి శ్రీనివాసు, ఇంటూరి చిన్న తదితరులు పాల్గొని అంబేద్కర్ కు ఘనంగా నివాళులర్పించారు. మనం ఘనంగా జరుపుకుంటున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమంటారు తెలుసా? జై భీమ్ అంటారు. ఆ జై భీమ్ అంటే ఏమిటో మీరందరూ కూడా తెలుసుకోవాలి. జై భీమ్ అంటే విజ్ఞానం వర్ధిల్లాలి అని అర్థం. విజ్ఞానం వర్ధిల్లాలి అని అర్థం జై భీమ్ అంటే. మీరంతా కూడా జై భీమ్ అంటున్నారంటే మీలో విజ్ఞానం, ప్రజలకు విజ్ఞానం పెరగాలని ఆయన ప్రత్యేకంగా బుక్ లో రాశారు. అలానే ది ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ, రూపాయితోనే ప్రాబ్లం మనకి. ఆ రూపాయితో ప్రాబ్లం అనే దానికి ప్రత్యేకంగా దేశంలో పేదవాళ్ళు డబ్బు సంపాదించాలి, డబ్బుకి కొదవలేదు, పేదవారికి ఒక బ్యాంక్ అడ్డుగా ఉండాలని చెప్పి ఒక ఆర్బీఐని కూడా, ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని కూడా స్థాపించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్.
అంబేద్కర్ గారి జయంతి వర్ధంతి కార్యక్రమాన్ని ఈ దేశ ప్రజలందరూ కూడా మరి ప్రత్యేకంగా అమలు జరపాలి. యువత నేటి